ప్రేమ స్వరూపైన యేసుప్రభు నామంలో సహోదరులకు అందరికీ హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఈ దినము దైవ మర్మములు ఎడారిలో సెలయేర్లు చదువుతున్నాను. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచిక క్రియలను చేయుచుండెను. మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం. అపొస్తలుల కార్యముల యందలి ఈ భాగము నీవు నేను ఎట్లు పరసంబంధమైన ఖ్యాతి, నిత్యమైన పేరు నిమిత్తమై ఎన్నుకొనబడితేమో చూపించును. ఉదాహరణకు, కొంతమంది విశ్వాసులు ఒక గ్రామంలో జీవించుచున్నారనుకొనడి. నీవు అక్కడికి వెళ్ళి మీరు సుబ్బారావును ఎరుగుదురా అని ప్రశ్నించనిచో వారు లేదు అని జవాబిచ్చెదరు. అది కుగ్రామం అయినప్పటికీ అతని పేరు తెలిసిన వారు బహు కొద్దిమందే ఉన్నారు. అయితే అట్టి వ్యక్తి దేవుని చేత ఏర్పరచుకొనబడినప్పుడు సంగతులు ఎంతో వేరుగా ఉండును. అప్పుడు నీవు పరలోకమునకు వెళ్ళి ఏ దేవదూతనైనా సుబ్బారావును మీరు ఎరుగుదురా అని అడిగినచో ఆ దూత నేను అతనిని బాగుగా ఎరుగుదును అని చెప్పును. నీవేలాగూ ఆయనను ఎరుగుదువని నీవు ప్రశ్నించగా అతడు మా పరలోకపు రాజు ద్వారా ఎన్నుకొనబడి ఉన్నాడు, ఆ ఏర్పాటును గూర్చి మా రాజే మాతో చెప్పి ఉన్నాడని చెప్పును. ఈ భూమి మీద ఒక మానవునికి ఏ విలువయు లేకపోవచ్చును. అయితే అతడు దేవుని వలన ఏర్పరచుకొనబడినచో పరలోకపు సైన్య సమూహము చేత సంతోష ఆనందములతో అంగీకరించబడును. విచారకరమైన సంగతి ఏమనగా బహు కొద్దిమంది విశ్వాసులే ఆయన చే ఏర్పరచుకొనబడిన పాత్రలుగా ఉండుటకు ఇష్టపడుదురు. నీవు నిజముగా మంచి క్రైస్తవునివై ఉండవచ్చును, నీ అంతస్తు గొప్పదై ఉండవచ్చును. అయితే దేవునికి అంతకంటే అధికముగా కావలెను. ఆయన తాను ఏర్పరచుకొనిన పాత్రగాను, స్వకీయ ధనముగాను, ద్రాక్ష తోటగాను, జత పనివానిగాను, నిత్యమైన పాలి భాగస్థునిగాను చేయుట కొరకై నిన్ను ప్రేమించి తన రక్తము చేత నిన్ను కొనియున్నాడు. అయితే అవసరమైన మొదటి యోగ్యత ఏదనగా స్థానముకై పని చేయకుండా స్టెఫను వలె మనం ఉండవలెను. కొంతమంది ప్రజలకు ఏదో ఒక స్థానం ఇచ్చినచో రాత్రింబగళ్ళు పని చేయుదురు. వారికి ఆ స్థానము ఇవ్వకపోయినచో వెనుదిరిగి ఏ పని చేయుటకు ఇష్టపడరు. వారు కేవలం పేరు కొరకే పని చేయుచున్నారు. స్టెఫన్ అయితే పేరు, గొప్పతనము, స్థానము కొరకై పని చేయలేదు. అతడు నెమ్మదిగాను ప్రేమతోనూ పని చేసెను. ఇప్పుడు ఎడారిలో సెలయేరు నుండి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. దేవుడు నన్ను భుజాన వేసుకోమన్న సిలువ అనేక రకాలైన ఆకారాలలో ఉండవచ్చు. ఇంకా ఘనమైన సేవ చేయడానికి నాకు సామర్థ్యం ఉన్నప్పటికీ తక్కువ పరిధిలో ఏదో అల్పమైన సేవ చేయడానికి మాత్రమే నాకు అవకాశం దొరకవచ్చు. ఫలితం ఇవ్వని పొలాన్నే సంవత్సరం తరువాత సంవత్సరం పండిస్తూ ఉండవలసి రావచ్చు. నాకు కీడును చేసిన వాళ్ళ గురించి ప్రేమ, దయగల ఆలోచనలే తప్ప వేరే విధంగా ఆలోచించకూడదని ఆజ్ఞ రావచ్చు. అలాంటి వాళ్ళతో మృదువుగా మాట్లాడి వాళ్లకు సహాయం చేయవలసి రావచ్చు. దేవుని గురించి వినడం అసహ్యమైన వాళ్ళ దగ్గరే ఆయన మాటలు పదే పదే చెప్పవలసి రావచ్చు. సిలువలు చాలా రకాలు, అన్నీ అతి భారమైనవి. నా ఇష్టప్రకారం అయితే వాటిల్లో దేన్ని ఎంచుకోను. కానీ నేను సిలువని ఎత్తుకొని సహనంతో సనుగుడు లేకుండా నా భుజం మీద దాన్ని మోసినప్పుడే యేసు నాకు సమీపంగా ఉంటాడు. ఆయన నన్ను సమీపించి నా జ్ఞానాన్ని పరిపక్వం చేసి నాలో శాంతిని నింపి నా ధైర్యాన్ని పెంచి కష్టమైన నిష్ఠూరమైన నాలోని శక్తి ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు. నీ సిలువ నీ చేతికరగా ఉపయోగపడేలా చేసుకో. నిన్ను భారంతో నేలకు అనగదొక్కే బరువుగా కాదు. సంతోషంగా నీ సిలువను మోసావంటే నిరాశ,
నిస్పృహల నుండి నీ తోటి వారిని విడిపించగలవు. ప్రేరితులందరికీ